నమస్కారం. ఈరోజు నేను చేయబోయే వీడియో అన్నమయ్య జిల్లా రాయచోటి దగ్గరలోని లక్కిరెడ్డిపల్లె గంగమ్మ జాతర గురించి నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఈ లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతర అనే దాని అసలు పేరు వచ్చి అనంతపురం గంగమ్మ జాతర అనే ఒక ప్రాచీన కాలపు పేరు. సో రాను రాను దానే గంగమ్మ జాతర, లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతర అనే కాడికి వచ్చేస్తుంది. సో మన జంట జిల్లాల నుండే కాకుండా, అంటే కడప, రాయచోటి జిల్లాల నుండే కాకుండా రాయలసీమ ప్రాంతం నుండి, అలాగే కర్ణాటక ప్రాంతం నుండి కూడా ఎంతోమంది భక్తులు ఈ జాతరకు వస్తారు, తండోపతండాలుగా వస్తారు. చాలా పవిత్రమైన గంగమ్మ తల్లి, చాలా పవిత్రత కలిగినటువంటి అమ్మవారు ఇక్కడ. సో భక్తులు వారు కోరుకున్న కోరికలను అమ్మవారు తప్పక నెరవేరుస్తారు. అదేవిధంగా వచ్చే సంవత్సరానికంతా అమ్మవారి మొక్కులు తీర్చుకునేందుకు కూడా మళ్ళీ తిరిగి మరుసటి సంవత్సరం కూడా వస్తుంటారు ఇక్కడికి. అలాగే నేను కూడా ఏంటి దీని విశిష్టత, ఏమి అమ్మవారి విశిష్టత గురించి తెలుసుకోవాలనే ఉత్సాహంతో తిరుపతి నుండి బయలుదేరి రాత్రి 11:30కు అనగా శనివారం రాత్రి 11:30కు నేను జాతరలోకి ప్రవేశించానండి. ప్రవేశించి ఈ వీడియో తీస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. ప్రత్యక్షంగా జాతరకు రాని వాళ్ళు ఈ వీడియో ద్వారా అమ్మవారిని దర్శించుకొని మీ కోరికలు ఏమన్నా ఉంటే అమ్మవారికి మొక్కుకొని మీ కోరికలు తీర్చమని అమ్మవారిని ప్రార్థించండి. అలాగే మీకు అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని, మీ చంద్రశేఖర్.